ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నిన్నటి దినాన దేవునికి నమ్మకమైన వ్యక్తివేనా అని నమ్మకత్వం గురించి మాట్లాడుకున్నాం. నమ్మకత్వం పార్ట్ 1 అంటే మొదటి భాగంలో నమ్మకత్వం గురించి కొన్ని మాటలు నేను విన్నాం. దానికి కొనసాగింపుగా ఈ 2 భాగాల్లో గ్రంథములో పరిపూర్ణంగా నమ్మకత్వం గురించి వచనాలు వచ్చేస్తాయి సుమారుగా. అంటే నమ్మకం గురించి గ్రంథంలో ఎవరికైనా ఎప్పుడైనా మనం చెప్పగలగాలన్నా టోటల్గా ఈ 2 భాగాలు చూసుకుంటే నమ్మకమైనటువంటి వ్యక్తుల గురించి చెప్పాను నిన్న. నమ్మకమైన వ్యక్తుల గురించి ఇక్కడ రాయబడ్డాయి. ఆ నమ్మకమైన వ్యక్తుల్లో ఉన్నటువంటి లక్షణాలు, నమ్మకమైన వ్యక్తికి ఎటువంటి లక్షణాలు ఉంటాయో నిన్న చూసాం. అసలు మనం నమ్మకంగా ఎందుకు ఉండాలో కూడా చెప్పాను. కాబట్టి నిన్న 3 విషయాలు. క్రైస్తవులుగా మనము నమ్మకంగా ఎందుకు ఉండాలి, 2 నమ్మకమైనటువంటి వ్యక్తులు గ్రంథంలో ఎవరైనా ఉన్నారా, ఒకవేళ నమ్మకమైన వ్యక్తులు ఉంటే వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో నిన్న చూసాం. ఈరోజు నమ్మకత్వము ఈ 2వ భాగంలో మరలా మరొక ప్రశ్న, ఎందుకు నమ్మకంగా ఉండాలి, 2 అసలు మనం ఎలాంటి వారంగా ఉంటాము ఎక్కువ మంది, 3 కొందరు నమ్మకాలు దేని మీద నమ్ముకొని ఉంటారో కూడా చెప్తాను. నిన్న భక్తులను చూసాం, ఈరోజు భక్తి లేనటువంటి వ్యక్తులు కనబడతారు ఇక్కడ కొంతమంది. కొందరు నమ్ముకున్నవి ఏంటి, అలాగే చివరిగా నువ్వు దేనిని నమ్ముకున్నావు, నీ నమ్మకం దేని మీద ఉంది, అలాగే నమ్మకత్వం వల్ల మనకు పొందే మేలేంటి, ఎందుకని అడుగుతారు కదా. నమ్మడం అంటే మనకు వచ్చే ప్రతిఫలం ఏంటి, నాకు వచ్చే లాభం ఏంటి, నాకు వచ్చే ఆశీర్వాదం ఏంటో 7 సందర్భాలు. కాబట్టి ఈ రోజున నీవు దేవునికి నమ్మకమైన వ్యక్తివేనా, ఈ నమ్మకత్వం విషయంలో ఈరోజు ఒక ప్రశ్నతో ప్రారంభిద్దాం. ఎందుకు దేవునికి మనము నమ్మకంగా ఉండాలి, అసలు ఎందుకు దేవునికి నమ్మకంగా ఉండాలి అంటే హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎందుకు దేవునికి నమ్మకంగా ఉండాలి అంటే హోషేయ 2:20లో ఇలా రాయబడి ఉంది. హోషేయ గ్రంథం 2:20లో నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును. నమ్మకమును బట్టి ఏం చేసుకుంటాడు దేవుడు? ప్రధానం విన్నారా? ప్రధానం పెళ్ళికి ముందు ఏం చేస్తారు? ప్రధానము ఎందుకు చేస్తారు అంటే ఆ పిల్ల మా ఇంటి పిల్ల అనిపించుకోవడానికి బయట. ఇంకా ఆ పెళ్లి కొడుక్కి సొంతం. పెళ్ళికి ముందు కొన్ని రోజులు కొన్ని నెలల ముందు చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమం. అంటే ఆ వ్యక్తి సొత్తు, ఆ వ్యక్తి సొంతం. ఇంకా మరికొన్ని రోజుల్లో సంపూర్ణంగా వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి. తన సొత్తుగా చేసుకోవడానికి ముందు ఏం చేస్తారంటే ప్రధానము అనేది చేస్తాం. ఇప్పుడు దేవుడు ఎలా చేసుకున్నాడు ఇశ్రాయేలునట? నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును అంటే ఏ విశ్వాసంతో చేసుకుంటున్నాడు ఆయన? నమ్మకం. అంటే ఇశ్రాయేలుని దేవుడు ప్రధానము చేసుకుంటున్నాడు అంటే నా సొత్తు, నా సొంతం మీరు అని. దేన్ని బట్టి చేసుకుంటున్నాడట ఆయన? నమ్మకాన్ని బట్టి. చూసారా, ఈరోజు నమ్మకాన్ని బట్టి ప్రదానం చేసుకుంటే నేను ఎలా ఉండాలి దేవుడికి? అది ఉద్దేశం. ఎందుకు క్రైస్తవులు దేవునికి నమ్మకంగా ఉండాలి అంటే ఆయన ఎలా చేసుకున్నాడు నన్ను? దేన్ని బట్టి చేసుకున్నాడు? ఆయన నమ్మాడు, నన్ను చేసుకున్నాడు. మరి నమ్మి చేసుకుంటే నువ్వెలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఈరోజు లోకంలో అయినా అంతే కదండి, కోరుకుంటారు. ఇప్పుడు భార్యాభర్తల గురించి నిన్న చెప్పాను, మరలా ఈరోజు వచ్చింది కనుక ప్రధానం గురించి. భార్యాభర్తల మధ్య ఒకరినొకరు నమ్ముకుంటారు, నమ్ముకునే పెళ్లి చేసుకుంటాం. అయితే ఆ నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. కానీ ఏ నమ్మకమైతే భార్య నీ మీద పెట్టుకుందో, ఏ నమ్మకమైతే భర్త నీ మీద పెట్టుకున్నాడో ఆ నమ్మకం పోగొట్టుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఒకటే, నన్ను నమ్మాడు అన్న భావన చూడండి. ఆ 2 ప్రశ్నలు. స్త్రీ అయితే ఏం చేస్తుంది? నేను అనుకుంటాను నన్ను నమ్మింది, తను అనుకోవాలి నన్ను నమ్మాడు. ఈ 2 భావన ఉంటే ఎప్పుడు కూడా 5 భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకంగా ఉంటారు. ఇదే ఆలోచనతో దేవుడు ఇశ్రాయేలుని ప్రదానం చేసుకున్నాడు నమ్మకాన్ని బట్టి. అలాంటప్పుడు ఇశ్రాయేలు దేవునికి కూడా ఎలా ఉండాలి?
కానీ లేరు. ఎక్కువ శాతం ఇశ్రాయేలు దేవునికి నమ్మకంగా లేరు. అందుకే అరణ్య మార్గంలో అనేక మంది రాలిపోయారు అని రాస్తుంది. ఎక్కువ మంది దేవునికి నమ్మకంగా లేరట. తక్కువ మంది ఉన్నారు, లేరు అంటలే, తక్కువ మంది ఉన్నారు. ఈరోజు దేవునికి ఆ రోజు దేవుడు ఇశ్రాయేల్ని ప్రదానం చేసుకుంటే క్రొత్త నిబంధనలో రాయబడిన మాట ఏంటో తెలుసా? మనందరినీ క్రీస్తు ప్రభువు ప్రదానం చేసుకున్నాడట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. ఆ రోజు దేవుడు ప్రదానం చేసుకుంటే ఇశ్రాయేలీల్ని, ఈరోజు క్రొత్త నిబంధన క్రైస్తవులుగా మనందరినీ కూడా యేసు ప్రభు ప్రదానం చేసుకున్నాడు. అంటే నిన్ను, నన్ను, మనందరికీ కూడా ప్రదానం. అంటే నేను నా సొత్తు కాదు, నేను ఆయనకి సొంతం. ఒక ఆయన నన్ను కొనుక్కున్నాడు, లేదా నాతో ప్రదానం చేసుకున్నాడు. 2 కొరింథీ 11:2, 2 కొరింథీ 11:2లో ఈ మాట రాసి ఉంటుంది చూడండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని. ఈ 2 సందర్భాల్లోనే ప్రధానం అని రాసి ఉంటుంది మాట. పాత నిబంధనలో హోషేయ గ్రంథంలో, క్రొత్త నిబంధనలో 2 కొరింథీ పత్రికలో ప్రధానం. అక్కడ ప్రధానం దేవుడితో ఇశ్రాయేలీలు, ఇక్కడ ప్రధానం క్రైస్తవులతో ప్రభు అయిన క్రీస్తు. భార్య, సంఘం ఎవరు? ఆయన భార్య. ఆయన ప్రదానం చేసుకున్నాడు మనల్ని. కాబట్టి ప్రదానం చేసుకున్నటువంటి భర్తకి ఒక భార్య నమ్మక ద్రోహం చేయకూడదు. అమ్మ బయట కోరుకుంటారమ్మా, నా భర్త నన్ను మోసం చేశాడు అంటుంది ఒక ఆవిడ. నా భర్త నన్ను మోసం చేశాడు, ఎంత నమ్మానో, నమ్మక ద్రోహం చేశాడు. నీకే అంత బాధ ఉంటే తల్లి, ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము భార్య అయితే, నేను ఎన్నోసార్లు ఆయన మాటలు వినకుండా నా ఇష్టానుసారంగా బ్రతికితే నువ్వు నమ్మక ద్రోహం చేసిన దానివి కాదా? ఎన్నోసార్లు దేవుని మాటలు పెడచెవిని పెట్టి నీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని నువ్వు బ్రతికితే ఆయన నమ్మక ద్రోహం చేసిన దానివి కాదా, చేసిన వాడవు కాదా అని ఎప్పుడైనా అనుకున్నామా? దేవుని మాటల ప్రకారం బ్రతకకుండా, నా భర్త చెప్పిన ప్రకారం నేను నడవకుండా, నా భర్త అయిన క్రీస్తు చెప్పిన మాటలను పక్కన పెట్టి నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామంటే ఆయన ప్రదానం చేసుకున్నాడు నమ్మకాన్ని బట్టి. కానీ ఆ నమ్మకాన్ని నేను కోల్పోయాను, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. చూసారా? కాబట్టి క్రీస్తు ప్రభువు మనల్ని నమ్మకాన్ని బట్టే ప్రదానం చేసుకున్నాడు ఆయన కూడా. కాబట్టి నా భర్త అయిన ప్రభువుకు నేను ఎల్లప్పుడూ నమ్మకంగానే ఉండాలి. ఏ రోజైతే క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన సొంతం అయిపోయానో, ఏ రోజైతే ఆయన నన్ను ప్రదానం చేసుకున్నాడో, అప్పుడు నేను ఇంకొకరి దగ్గర చూడను, ఇంకొకరి వైపు చూడను. అమ్మ ప్రదానం చేసినప్పుడు ఏమంటారు? ఆ 1 నెల రోజులు ట్రైనింగ్ ఇస్తారు అమ్మ ఆ కూతురికి. జనరల్గా ఆ తల్లి ఆ చెల్లికి, అక్కకి కానీ ప్రదానం చేసే ముందు, అమ్మ నువ్వు ఆ ఇంటికి వెళ్తున్నావు, అడుగు పెడుతున్నావు, అందుకే చిన్న గ్యాప్ ఇస్తారు ప్రదానంకి పెళ్ళికిన. జాగ్రత్తగా నీ జీవితం ఉండాలి. అడుగుపెట్టిన ఇంట్లో మరలా పుట్టింటికి నువ్వు అవమానం తీసుకురాకూడదు అని కొన్ని రకాల జాగ్రత్తలు చెప్పడానికి ఆ 2 రోజుల, 3 రోజుల, నెల రోజుల ప్రదానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నువ్వు జాగ్రత్తగా ఆ భర్తకే నువ్వు నమ్మకంగా బ్రతకాలి. మరలా బయటకు చూడకూడదు, అటు చూడకూడదు, ఇటు చూడకూడదు. ఎందుకంటే నమ్మక ద్రోహం అనేది చేయకూడదు. ఈరోజు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న మనం కూడా ప్రభువుకు నమ్మకంగా బ్రతుకుతున్నానా లేదా? ప్రభువు మాటలు పక్కన పెట్టి నా ఇష్టానుసారంగా బ్రతికితే నేను కూడా నా ప్రభువుకు నమ్మక ద్రోహం చేసిన వాడినే. అసలు క్రైస్తవులుగా లోకంలో కొంతమంది ఎలా ఉంటారో రాశారు ఇక్కడ. అసలు మనం ఎలాంటి వారము అంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చూడండి. లోకంలో ఎక్కువ మంది ఎలా ఉంటారో ఇక్కడ రాస్తాడు. ఎక్కువ మంది ఎలా ఉంటారు లోకంలో అంటే, 2వ తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. 2 తిమోతి 2:13. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. అమ్మ మనం ఎలాంటి వారం అన్నాడు చూడండి. నమ్మకం లేదు. మనం ఎలాంటి వారం అంటే నమ్మదగని వారం. ఆయన అదే రాశాను ఇక్కడ. మనము దగని వారం. మనం నమ్మదగిన వారం అంటే మనం మీద నమ్మకాలు లేవు. కానీ ఆయన ఎలా ఉన్నాడు ఎప్పుడు? ఆయన నమ్మదగిన వాడే. నిజమే, దేవుడు నమ్మదగిన వాడే, క్రీస్తు నమ్మదగిన వాడే, ఆయన నమ్మదగిన వారే. కానీ ఆయన దగ్గరికి వచ్చిన నేను అలా నమ్మకంగా ఉంటున్నానా అంటే నేను నమ్మదగిన వాడిగా లేను దేవుడికి. ప్రభువుకు నమ్మదగిన ఒక భార్యగా నేను లేను. ఎక్కువ మంది ఇలా ఉన్నారట. అందుకే పౌలు గారు రాస్తున్నారు, ఎక్కువ శాతం లోకంలో ఎలా ఉన్నారంటే నమ్మకం లేని వారిగా ఉన్నారు. అయితే ఆయన ఎప్పుడు నీ మీద నమ్మకంగా నువ్వు మారుతావు.
నువ్వు బ్రతుకు దిద్దుకుంటావు, మరలా ఆయన దగ్గరకు వస్తావు, ఆయన తెలుసుకుంటావు, మరలా ఆయన కోసం ఇష్టంగా బ్రతుకుతావు. ఆయన నీ మీద నమ్మకంతోనే వెళ్తున్నాడు, నేను మాత్రం నమ్మకం లేకుండా బ్రతుకుతున్నాను. ఈరోజు కొందరి నమ్మకాలు ఎలా ఉంటాయంటే, అమ్మ కొందరు నమ్ముకుని నువ్వు చెప్పాను ఇక్కడ. నిన్న కొంతమంది భక్తులు రాశాను ఇక్కడ, కొంతమంది భక్తులు నిన్న యోబు, అబ్రహాం గారు భక్తుల గురించి మాట్లాడుకున్నాం నిన్న. ఈరోజు కొందరు నమ్మకాలు దేని మీద పెట్టుకుంటారంటే, చూడండి, ఒక ఆయన దేన్ని నమ్ముకున్నాడు చూడండి, సిరియా రాజును నమ్ముకుంటేవే అని దేవుడు అంటాడు. అంటే రాజులను, మనుషుల మీద నమ్మకం. అంటే వాళ్ళ నమ్మకం దేని మీద? పలానా మా అల్లుడు ఎస్ఐ గారు, సిఐ గారు, అంటే వీడు మనుషుల మీద ఆధారపడుతున్నాడు. ఎమ్మెల్యే, నాకు ఎంపీ యొక్క పర్మిషన్ ఉంది, నాకు ఎంపీ స్నేహితుడు. అంటే జనరల్గా మనుషులను నమ్ముకునే వాళ్ళు ఉంటారు, అధికారులను నమ్ముకునేవారు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు ఆస. ఆస అంటే యోధా రాజు పేరు. ఈ ఆశ అనే రాజు ఎవరు నమ్ముకున్నాడని దేవుడు అంటున్నాడంటే ప్రవక్త ద్వారా, నువ్వు రాజులు నమ్ముకున్నావేంటి అని అన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు చూడగలిగితే, 2వ దినవృత్తాంతాలు 16:7లో, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనానీ యోధా రాజైన ఆశా వద్దకు వచ్చి, ఇప్పుడు ప్రవక్త పేరేంటి? దీర్ఘదర్శి హనానీ. ఎవరి దగ్గరకు వచ్చాడు? రాజైన ఆశా వద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించను. ఏమంటున్నాడు చూడండి, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటువే. అంటే ఎవరు నమ్ముకోవాలంటున్నాడు ప్రవక్త వచ్చి? అరే, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, కంప్లీట్గా ఆయన మీద ఆధారపడతావేంటి? ఎప్పుడైనా ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళావా? లేదు. ఎప్పుడు కూడా మనుషుల మీదే నువ్వు ఆధారపడుతున్నావు అని ప్రవక్త చెప్తున్నాడు. అంటే మనుషుల మీద ఆధారపడవద్దు, దేవుని మీద ఆధారపడు. కానీ ఆశ అనే వ్యక్తి సిరియా రాజును నమ్ముకున్నాడట. మనకు 118వ కీర్తనలో ఏముందో చూద్దాం ఒకసారి. 8-9 వచనాలలో 118వ కీర్తన 8-9 వచనాలు చూడండి. 118వ కీర్తన 8-9 వచనాలలో, మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 9వ వచనం, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏది మేలు? నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు, మనుషుల దగ్గరికి వెళ్ళకు. వాళ్ళు చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, కానీ వాళ్ళు చెయ్యాలన్నా ఎవరి సహాయం ఉండాలి? వాళ్ళని ప్రేరేపించాలి. దేవుడు ప్రేరేపిస్తే వాళ్ళు చేస్తారు. మనుషులు ఎప్పుడు కూడా చేస్తారు సహాయం, మనుషుల వల్లే సహాయం పొందుకుంటాం. ఇప్పుడు ఏలియాకి రొట్టెలు ఎవరిచ్చారండి? దేవుడు. ఎలా ఇచ్చారు? ఎవరో ఒకరిని, అంటే మనిషిని ప్రేరేపించాడు. సారేపోతే విధవరాలను ప్రేరేపించాడు ఆహారం పెట్టమని పరిస్థితులను బట్టి. కాకులను ప్రేరేపించాడు, నువ్వు వెళ్ళువు అంటే ఎవరో ఒకరిని ప్రేరేపిస్తాడు. కానీ ఎవరి మీద ఆధారపడాలి ముందు? అది. అంటే ఎవరు నమ్ముకున్నాడు ఆశ అనేవాడు? అంటే ఆశ అనే రాజు సిరియా రాజు నమ్ముకున్నాడు. అందుకే దేవుడికి నచ్చలే. ఆశకి ఏమైందో తెలుసా? కాళ్ళలో పుండు వచ్చిందట కదా, కాళ్ళ అడుగు భాగం పాదం దగ్గర ఒక పుండు వచ్చింది. ఆ పుండుతోనే ఆశా జీవితం ముగించిపోయింది. ఆ పుండు ఎందుకు వచ్చిందో తెలియదు. దేవుణ్ణి నమ్ముకుంటూ చూడండి, లోకం పైన ఆధారపడకూడదు. దేవుణ్ణి నమ్ముకుంటూ మనుషుల మీద ఆధారపడకూడదు. దేవుణ్ణి నమ్ముకుంటూ అధికారుల మీద ఆధారపడకూడదు. ముందు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు ఎప్పుడు అంటూ ఉంటాను, మోకరిల్లి ముందుగా చెప్పాల్సింది దేవుడికే. నువ్వెంత కన్నీరు పెడతావో నీ సమస్యను బట్టి దేవుడు మనుషుల్ని ప్రేరేపిస్తాడు. ఈరోజు కాకపోతే రేపు అవుతుంది. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ప్రవక్త మాట్లాడుతున్నాడు. కొందరు నమ్మకాలు అంటే చూడండి, దేవునికి నమ్మకమైన వ్యక్తేనా ఆశ? కాదు. ఆశ దేవునికి నమ్మకమైన వ్యక్తి కాదు. నమ్మకమైన వ్యక్తి అయితే దేవుని మీద ఆధారపడేవాడు. కానీ సిరియా రాజు నమ్ముకున్నాడు. అందుకే దేవుడు అనేశారు, మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇది ఏ సందర్భం అంటే, మనం ఎవరైనా మనుషుల మీద నేను కూడా ఆధారపడితే అది మంచిది కాదు. మనం దేవునికి నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి అంటే నమ్మకత్వంలో భాగం ఏంటంటే, నేను దేవుడి మీద ఆధారపడాలి. నేను ముందుగా తెలియజేసేది, నేను నమ్ముకునేది నా దేవుడినే. ఆయన నమ్ముకోవాలి, మనుషులనైతే కాదు. 2, కొంతమంది దేన్ని నమ్ముకుంటారు చూడండి, ధనమును నమ్ముకుంటారు. నమ్ముకున్న వాళ్ళు ఉంటారా ఉండరా? బ్రదర్, సిస్టర్,
ధనాన్ని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ధనమే సర్వస్వం, ధనమే లోకం. ఒకవేళ ఒక మాట, లోకంలో నడిపించేది ధనమే అయి ఉండొచ్చు, లోకాన్ని నడిపించేది ధనమే అయి ఉండొచ్చు. అయితే ఈ లోకంలో బ్రతికే ప్రతి మనిషి దేంతో ఉంటాడు? శరీరంతో. అంటే ఈ శరీరానికి కావలసినవన్నీ కొనుక్కోవాల్సింది దేంతో? ధనంతోనే. కానీ ఆత్మకు కావాల్సింది ధనం కాదు, నీ ఆత్మకు కావాల్సింది ధనం కాదు. అందుకే ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడని రాస్తుంది. సామెతలు 11:28 చూడండి. సామెతలు 11:28లో ఈ మాట రాయబడింది. సొలొమోన్ గారు రాశారు, అనుభవపూర్వకంగా రాశాడు ఆయన. 11:28 సామెతలు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. దేవుడే రాశాడంటే తిరుగులేదు అందులోని. ఇంకా ధనం 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 ఎల్లప్పుడూ, ఒకవేళ నీ నమ్మకం ధనమే అయితే, నువ్వు ధనం మీదే ఆధారపడితే, నీ జీవితం అంతా కూడా ధనమే 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 అనుకుంటే, ధనాన్ని నమ్ముకున్నవాడు ఏమవుతాడు? పాడైపోతాడు అన్నాడు. 4వ వచనం చూడండి, అక్కడే 11:4. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఉగ్రత దినం అంటే ఏది? యేసుక్రీస్తు రెండవ రాకడలో ఒక రోజున ఏమొస్తుంది? అందరి మీదకి ఉగ్రత నడుస్తుంది. ఆ ఉగ్రత తప్పించుకునే వాళ్ళు ఉంటారు. ఉగ్రతను తప్పించుకునే పరిస్థితి మనకుంది. అయితే నీ ఆస్తి అయితే మాత్రం ఆ ఉగ్రతను తప్పించలేదు. ఇప్పుడు ధనవంతుడు ఏమైంది? భూమి మీద ఉన్నప్పుడు అంతా ధనవంతుడి గురించి తెలుసు. లోకాసు వార్త 12లో ఉన్నాడు, లోకాసు వార్త 16లో ఉన్నాడు, లోకాసు వార్త 18లో ఉన్నాడు, లోకాసు వార్త 19లో ఉంటారు. 4 ధనవంతులు. అయితే 12, 16, 18లో ధనవంతులు ధనం మీద ఆధారపడ్డారు. కానీ లోకాసు వార్త 19లో జక్కయ్య ధనాన్ని విడిచిపెట్టేశాడు. ఎవరి మీద ఆధారపడ్డాడు? యేసుప్రభుని నమ్ముకున్నాడు. యేసుప్రభుని ఇంట్లోకి తీసుకొచ్చాడు, ఆహ్వానించాడు, తన జీవితం మార్చుకున్నాడు. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా ధనం తీసుకున్నాడో సగం బీదలకు ఇచ్చేసాడట. ఎవరి దగ్గర అయితే పన్నులతో వసూలు చేసుకున్నాడో 1 వంతుకి 4 వంతులు ఇచ్చేసాడట. అంటే ధనం మీద ఆశ పోయింది. కారణం ఏంటంటే ధనాన్ని నమ్ముకున్నవాడు ఏమవుతాడు? పాడైపోతాడు. ధనవంతుడి జీవితం ఎక్కడికి వెళ్ళింది చెప్పండి మీరు? పరదేశికి వెళ్ళాడా? పాతాళంకి వెళ్ళాడా? పాతాళంకి వెళ్ళాడంటే పాడైపోయినట్టే కదా. భూమి మీద ఉన్నప్పుడు బహుగా సుఖపడేవాడు, ఏది కావాలంటే తిన్నాడు, ఏది కావాలంటే తెచ్చుకున్నాడు. కానీ ధనాన్ని నమ్ముకున్న జీవితం పాడైపోయాడు. అందుకే నమ్మకం అనేది ధనం మీద కాదు. ఈరోజు ధనం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈరోజు నా దగ్గర ఉంటుంది, రేపు మీ దగ్గర ఉంటుంది. రెక్కలు కట్టుకుని ధనం ఎగిరిపోద్ది. అయితే స్థిరంగా ఉండే ఆత్మ కోసం మనం ఆలోచించి, నా జీవితంలో నాకు అవసరమైన మేరకు దేవుడిస్తాడు, మీకు అవసరమైన మేరకు దేవుడిస్తాడు. అయితే అనవసరంగా ధనం మీద అపేక్ష పెంచుకుంటూ, ధనమే సర్వస్వమని ధనం కోసమే ప్రాకులాడుతూ ఉంటే మాత్రం జాగ్రత్త. ధనాన్ని నమ్ముకునేవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. కాబట్టి ధనాన్ని నమ్ముకునేవాడు పాడైపోతాడు అని రాస్తుంది గ్రంథంలో. కాబట్టి కొందరు నమ్మకం చెప్తున్నాను మీకు. ఒక ఆయనేమో మనుషుల మీద, రాజుల మీద ఆధారపడ్డాడు. ఒక ఆయనేమో ధనం మీద ఆధారపడ్డాడు. నెంబర్ 3 కొంతమంది దేన్ని ఆశిస్తారంటే, చూడండి, మనస్సును నమ్ముకున్నవాడు. కొంతమంది తమ మనస్సును నమ్ముకుంటారట. మనస్సును నమ్ముకోవడం ఏంటి అంటే, ఈరోజు నాకు ఇష్టమైంది నేను చేశాను అనుకోండి. ఇప్పుడు ఎవరైనా దేవుడి మాటలు చెప్పినా, అమ్మ చెప్పినా, నాన్న చెప్పినా నేను చేయను అంటాడు ఒక ఆయన. నాకు ఇష్టం నేను చేశాను అంటాడు. విన్నారమ్మా అలాంటి వాళ్ళని? చూడలేదు మీరు? బ్రదర్ ఎందుకు ఇలా చేశారు అంటే, నాకు ఇష్టమండి, నేను చేసుకున్నాను, లేదా నేను చేశాను, నేను ఇలా చేసేసాను, నేను ఇలా బ్రతుకుతున్నాను, అది నా ఇష్టం అంటాడు. ఎవరైతే నా ఇష్టం అంటాడో ఆ వ్యక్తిని ఏమంటారంటే దేవుడు, చెప్పండి, మనసును నమ్ముకున్నవాడు. నా ఇష్టం, నా బ్రతుకు, నా జీవితం, మీరు చెప్పక్కర్లేదు, మీరు ఎన్ని చెప్పినా నేను ఇలాగే ఉంటాను అనుకున్న వాళ్ళు మీరు చూస్తారు. అలాంటి వాడిని ఏమంటారంటే మనసును నమ్ముకున్నవాడు. అయితే గ్రంథం అంటుంది, మనసును నమ్ముకున్నవాడు ఎవరని రాస్తాను అక్కడ చూడండి. 28వ అధ్యాయం సామెతలు 26వ వచనం. 28, 26 సామెతల గ్రంథమే 28, 26. తన మనస్సును నమ్ముకున్నవాడు ఎవరు? బుద్ధిమంతుడా? తన మనస్సును నమ్ముకున్నవాడు ఎవరని రాశారు? సొలొమోన్ గారు బుద్ధిహీనుడు అన్నాడు. అంటే ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి మీరైనా నేనైనా మనందరం నా ఇష్టం అనద్దు. నా జీవితం, నా బ్రతుకు, నా ఇష్టం, మీరెవరండి చెప్పడానికి అనకూడదు. తల్లిదండ్రుల్ని, నీ మేలు కోసం చెప్పే పెద్దవాళ్ళని అలా అనకూడదు.
నా ఇష్టం అన్నాడంటే ఆడి జీవితం అయిపోయినట్టే. నా బ్రతుకు నా జీవితం కాదు. ఎప్పుడు నీ మనసును నమ్ముకోకు. అక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరిని రాశాను చూసారా? ఎవరమ్మా ఆయన? ప్రసంగి గ్రంథం. ఒక్కసారి 2 పేజీలు తిప్పితే ప్రసంగి గ్రంథం వస్తుంది. 2:3 చూడండి. ఈయన దేన్ని నమ్ముకున్నాడో మీకు తెలియాలి. ప్రసంగి 2:3లో 2వ అధ్యాయం 3వ వచనం. నా మనస్సు ఇంకను జ్ఞానమును అనుసరించుచుండగా ఆకాశము కింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించరో చూడవల్లని తలంచి నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరుచుకుందుననియు. చూసారా? మతిహీనత యొక్క సంగతంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని. మనసులో ఏమనుకున్నాడు సొలొమోను? నేను మనుషులందరూ ఎందులో ఆనందం ఉంది? తాగితేనా? బాగా తాగుతాను, ద్రాక్షరసం అంతా తాగుతాను, పుష్టిగా తాగుతాను, అంత తాగుతానని తాగేశాడు ఆయన. అందులో ఆనందం లేదట ఆయనకి. తర్వాత అంటాడు ఆయన, తాగాను కానీ ఆనందం లేదేంటి? డ్యాన్సులు వేసేవాళ్ళు తీసుకురండి, నాట్యకత్తులు డ్యాన్సులు వేయండి నా ముందు, డ్యాన్సులు వేస్తున్నారట, అక్కడ ఆనందం లేదు. అంటే మనసుకి ఏదనిపిస్తే చేసేస్తున్నాడు. పాటలు పాడేవాళ్ళు తీసుకురండి, గాయకురాండ్రు వచ్చారు, పాటలు పాడుతున్నారు, పాటలు పాడిన సంతృప్తి లేదు ఆయనకి. అంటే ఆయన ఆనందం అంతా వెతుక్కున్నాడు, మనస్సును నమ్ముకున్నాడు. ఎవరు? సొలొమోను గారు. మనస్సును నమ్ముకుంటే చరిత్రలో ప్రారంభ జీవితం అద్భుతంగా ఉన్న సొలొమోను ముగింపు ఎలా ఉంది? బుద్ధిహీనతగా మిగిలిపోయాడు. బుద్ధిహీనత. జ్ఞానవంతుడు కాస్త జ్ఞానహీనుడైపోయాడు. ఎందుకు అంటే కామాతురత వచ్చేసిందట ఆయనలోకి. సొలొమోనులోకి ఏముంది? కామాతురత. మీరు 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం చదివితే, 1 రాజులు 11వ అధ్యాయం అంతా కూడా 1000 మంది భార్యలను చేసుకున్నాడు సొలొమోను. దావీదు గారు కూడా అలాంటి ఆలోచన కాదు తండ్రి. 1000 మందిని చేసుకున్నాడు. కామాతురత గలవాడై మనస్సును నమ్ముకున్నవాడు పాడైపోయాడు. చూసారా? అంటే కొంతమంది నమ్మకం, మనుషులు నమ్ముకున్నాడు పాడైపోయాడు, ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోయాడు, మనసును నమ్ముకుని తన మనసు ఏం చెప్తే చేసేస్తున్నాడు, పాడైపోతాడు. మనసును నమ్ముకుంటే పాడైపోతాడు. నెంబర్ 4 బలాత్కారమును కృత్రిమమును నమ్ముకున్నాము. కృత్రిమము అంటే విగ్రహాలు. కృత్రిమము అంటే విగ్రహాలను ఆధారంగా చేసుకున్నవాడు, బొమ్మలు. బలాత్కారము అంటే బలం. కొంతమంది బలం బట్టి ధైర్యం వస్తుందమ్మా, నేను బలవంతుడిని, నన్నెవరూ కొట్టలేరు, నన్నెవరూ జయించలేరు అనుకుని తన బలాన్ని చూసుకుని రెచ్చిపోతుంటారు కొంతమంది. కొంతమంది వారికి ఉన్నటువంటి విగ్రహాలను చూసుకుని మా దేవత ఇంత గొప్ప అని ఆ దేవతను బట్టి రెచ్చిపోతుంటారు. అందులో ఒకడు గొల్యాతు. ఫిలిస్తీయులు. గొల్యాతు ఎవరు? ఫిలిస్తీయుడు. ఫిలిస్తీయుల యొక్క దేవత పేరు దాగోను. ఫిలిస్తీన్లకు ఒక దేవత ఉంది, ఆ దేవత పేరు దాగోను. ఆ దాగోను దేవత దగ్గరికి వెళ్ళి మొక్కుకొని బయటికి వెళ్ళిపోతుంటాడు. అందరినీ కొట్టడమే వీడి పని, ఈ గొలియాతు పని. కృత్రిమం అంటే బొమ్మల దగ్గరికి వెళ్ళిపోతాడు, ఆ దాగోను దేవత దగ్గర సాష్టాంగ నమస్కారం చేసేసి బయటికి వెళ్తాడు మనుషుల మీదకి తన బలాన్ని చూపించడానికి. అంటే గొల్యాతు లాంటి వాడు కూడా తన బలం మీద ఆధారపడి తను నమ్ముకున్న విగ్రహం ఎవరైతే ఉన్నారో ఆ దాగోను దేవత తను చూసుకుని ముందుకెళ్తూ ఉంటాడు. అలాంటి గొల్యాతుకు ఒక రోజున పరాభవం. బలాన్ని చూసుకున్నవాడు విగ్రహాన్ని నమ్ముకుని వెళ్తున్నావు కదా నువ్వు. గొల్యాతు ఒక పసిపిల్లోడి చేతిలో ఓడిపోయాడు. 17 సంవత్సరాలు సుమారుగా అంచనాగా ఒక యవ్వన ప్రాయంలో దావీదు చేతిలో చచ్చిపోయాడు. ఖడ్గము చేత చంపబడ్డాడు. ఎవరు? గొల్యాతు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనంలో దేన్ని నమ్ముకున్నారో అక్కడ రాయబడి ఉంటుంది మాట. చూడండి, యెషయా 30:12. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనములో, అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యం వద్దని త్రోసివేసి. దేన్ని తోసేశారు? వాక్యం వద్దు, వాక్యాన్ని త్రోసేశారు. బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటురి. చూసారా? బలాన్ని ఆధారంగా చేసుకున్నారట కొంతమంది, కృత్రిమము విగ్రహాలను ఆధారంగా చేసుకున్నారు. ఏమవుతుందంటే బలాన్ని ఆధారం చేసుకున్నవాడు, బొమ్మను ఆధారం చేసుకున్నవాడు నిలబడలే. చూసారా? అంటే గొల్యాతు దావీదు దగ్గర ఓడిపోయాడు, దావీదు చేతిలో చచ్చిపోయాడు. అంటే మనుషులు ఈరోజు మనం కూడా నా బలం ఉంది, నాకు అధికారం ఉంది, నాకు శక్తి ఉంది, నన్ను ఎవడు ఏమి చేయలేడు అని విర్రబిగితే ఎలాగైనా దేవుడు మొత్తుతాడు నిన్ను. గొల్యాతు వెళ్తుంటే సౌలు కూడా భయపడిపోయాడు. కానీ దేవుడు ఒక ఆయన ఏర్పాటు చేసి, అరే నీకున్న బలాన్ని చూసుకుని కదా నీకు పొగరు, ఈరోజు నువ్వు చేస్తావు అని ఒక చిన్న పిల్లోడి చేతిలో
చావు దెబ్బ తిన్నాడు గొల్యాతు. ఇంత బలం ఏమైపోయింది? ఇంత నువ్వు నమ్ముకున్న విగ్రహాన్ని నమ్ముకుని బయటికి వెళ్ళిపోతున్నావే, కొట్టేస్తాను, తిట్టేస్తాను, చంపేస్తానని. ఆఖరికి చచ్చాడు, చంపబడ్డాడు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఈ నలుగురు కూడా నమ్మకాలు ఇలా ఉంటాయి కొంతమందివి. అమ్మ, ఎప్పుడు మనుషులను నమ్మకండి, మనుషుల మీద ఆధారపడకండి. ఆ మనిషి కూడా సహాయం చేసేది దేవుడి వల్లే, దేవుడి వల్లే. దేవుడి మీద ఆధారపడితే ఆ దేవుడు మనిషిని ప్రేరేపించి నువ్వు వెళ్ళి సహాయం చేయి అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీలో చాలామంది సహాయం చేస్తారు. కొంతమందికి సహాయం చేసే అలవాటు ఉంది. సంఘాలకు సహాయం చేస్తాం, సేవకులకు సహాయం చేస్తాం. ఆ మనసు ఎలా వచ్చింది? దేవుడు చెప్తేనే. లేదంటే నువ్వైనా నేనైనా ఒక పైసా కూడా తీయం. అరే దేవునికి ఇవ్వాలరా అని మనసు పుట్టిస్తాడు మనకి దేవుడు. పలానా వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నాడు, చూసినప్పుడల్లా అరే ఎంతో కొంత ఇవ్వాలరా అని మనసు పుట్టిస్తుంది. అంటే దేవుడే ఆ మనసు నీలో పుట్టిస్తాడు. ఈరోజు మనం కూడా మనుషుల మీద ఆధారపడకుండా, రాజుల మీద ఆధారపడకుండా ఉండగలగాలి. అది మన నమ్మకం. అంటే మనుషుల్ని నమ్ముకోవద్దు, నీకున్న ధనాన్ని నమ్ముకోవద్దు, నీ మనస్సును అస్సలు నమ్ముకోవద్దు, అలాగే నీ బలం, నీ శక్తి, నీ అధికారం, నీ దేవతలు నమ్మకం వద్దు. ఇది దేవుడు చెప్పేది. మరి నువ్వు దేన్ని నమ్ముకుంటున్నావు? ఆమె ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనలో ఎవరైనా మనుషుల మీద ఆధారపడినా, ధనం మీద ఆధారపడినా, మనసు చెప్పినట్టు చేస్తే ఇక్కడ అడుగుతున్నాను ప్రశ్న, దేవుడు నీవు దేనిని నమ్ముకుంటున్నావు? నీ నమ్మకం దేనిపై ఉంది అని అడుగుతున్నాడు. ఈరోజు మన అందరం ఈ వాక్యం వింటున్నాం. ఎంతవరకు నీ మనస్సు లేదా నీ నమ్మకం దేనిపైన? దేవుడి మీదైనా? లేదా నేను కూడా కొన్ని సందర్భాల్లో మనుషుల మీద ఆధారపడుతున్నానా, డబ్బు మీద ఆధారపడుతున్నానా, లేదా నా ఇష్టానుసారంగా నేను ఇలా చేస్తానని నీ మనసు చెప్పినట్లు నువ్వు చేస్తున్నావా? ఆలోచించండి. ఒకవేళ ఇదే నీది కూడా అయితే నీ జీవితంలో కూడా దేవునికి నమ్మకమైన వ్యక్తివైతే కాదు. ఇక్కడ రాయబడిన ఈ నలుగురు కూడా దేవునికి నమ్మకమైన వ్యక్తులైతే కాదు. తర్వాత వాళ్ళు మారుండొచ్చు. సొలొమోన్ గారి జీవితం చివరిలో మారారు, సొలొమోన్ మారారు, కానీ మిగతా వాళ్ళ జీవితాలు మనం చెప్పుకోలేం. అందుకే నీ నమ్మకం దేని మీద ఉంది? ఇక్కడ ఒక మాట రాశాను, చదువుతామా? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, ఆయన ఆశ్రయముగా ఉంటాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం చూడండి. 17:7 ప్రవక్త అయిన ఇర్మియా ఇలా అంటున్నారు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎంత బాగుంది మాట. నువ్వు నిజంగా యెహోవాని నమ్ముకుంటే, దేవునికి నమ్మకంగా ఉంటే, ఆయన మీదే ఆధారపడితే, ఆయన వైపే చేతులెత్తితే, అయ్యా నువ్వు తప్ప నాకొకరు లేరు అని ఆయన వైపే, నువ్వే నాకు దిక్కుతోచని నా స్థితిలో, నిస్సహాయ నా స్థితిలో, ఈ స్థితిలో నాకు నువ్వే దిక్కు అని ఆయన మీద ఆధారపడితే, అలాంటి వారికి దేవుడు ఆశ్రయంగా ఉంటాడట. మనుషుల మీద ఆధారపడితే, డబ్బు మీద ఆధారపడితే, బలం మీద ఆధారపడితే, మనసు చెప్పినట్టు ఆధారపడితే నువ్వు నాకు నమ్మకమైన వ్యక్తివి కాదంటాడు దేవుడు. నువ్వు నమ్ముకోలేదు నన్ను. మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నావు, కానీ నీ నమ్మకం అంతా వేరే మీద పెట్టుకున్నావు. ఒకవేళ నువ్వు మందిరానికి వచ్చి వెళ్ళిపోతుంటావు అంతే, కానీ నిజంగా మనస్ఫూర్తిగా నేను నిజంగా దేవుని మీదే నమ్మకంగా పెట్టుకున్నానా, ఇంకా వేటి మీదనే పెట్టుకున్నానా అన్న ప్రశ్న. కానీ యెహోవా మీద నమ్మకం ఉంచేవాడు ఎవరన్నారు? ధన్యుడు. అయితే చివరిగా నమ్మకత్వం వలన కలుగు ప్రతిఫలం ఏంటి? ఎందుకంటే ఎంత నమ్మకం కలిగి ఉన్నాడు. నేనటి నుంచి వింటున్నా మనందరము కూడా, నమ్మకత్వం కలిగి ఉంటానయ్యా ఇక మీదట. ఎందుకు? ప్రభువు నన్ను ఎలా ప్రదానం చేసుకున్నాడు? నమ్మకం బట్టి. ఇప్పుడు నమ్మకం బట్టి ప్రభువు నన్ను ప్రదానం చేసుకున్నాడు కాబట్టి నేనేమంటానంటే, నిజంగా నమ్మకంగా బ్రతికితే నాకేంటి? నమ్మకత్వం వల్ల నాకు వచ్చే ప్రతిఫలం ఏంటి? నమ్మకత్వం వల్ల నాకు కలిగే ఆశీర్వాదం ఏంటి అంటే, ఇక్కడ కొన్ని మాటలు రాశాను, వాటిని ఒక్కొక్కటిగా చదువుకుందాం. నెంబర్ 1, దేవునితో యుగయుగాలు నివసించే గొప్ప స్థితి. నిన్న చెప్పినటువంటి ప్రారంభ వచనం ఇదే. 101వ కీర్తన 6వ వచనం ఒకసారి చదువుకుందాం. 101వ కీర్తన 6వ వచనం. 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుని దగ్గర నివసించేవాడు ఎలా ఉంటాడని చెప్పాను నిన్న. నమ్మకస్తులు అంటే దేవుని దగ్గర చేరేవారు, దేవునితో నివసించేవారు, దేవునితో యుగయుగాలు ఉండేవాళ్ళు ఎవరు? దేవునికి ఎవరైతే నమ్మకంగా బ్రతుకుతున్నారో వాళ్ళే. అంటే ఇప్పుడు నమ్మకత్వం వల్ల నాకు కలిగే ఆశీర్వాదం ఏంటి? నేను యుగయుగాలు దేవునితో
ఉంటాను. నువ్వు దేవునితో యుగయుగాలు ఉంటావు. అంత గొప్ప స్థితి ఎందుకు లోకంలో ఉండం, ఎందుకంటే లోకం శాశ్వతము కాదు. ఇదంతా కూడా మిక్కటమైన వేండ్రముతో లయమైపోద్ది. ఆకాశము భూమి పంచభూతాలు కూడా కాలిపోతాయి, అగ్నితో లయమైపోతాయి. పేతురు గారు రాస్తారు 2వ పత్రికలో, మొత్తం కాలి బూడిదైపోద్ది ఒక రోజున. అది గ్యారంటీ. మొత్తం కాలి బూడిదైపోద్ది. ఈ లోకం కోసం నువ్వు ఆరాటపడకు. దేవునితో యుగయుగాలు ఉండాలంటే ఆయనకి ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలి? అందుకే అన్నాడు, నా యుద్ధ నివసించినట్లు నేను నమ్మకస్తులైన వారిని కనిపెడుతున్నాను. ఎవరు ఎవరు ఎవరు? ఇలా కనిపెట్టడం అంటే ఎలాగా? 100 మందిలో కనిపెట్టడం అంటే ఇలా తీక్షణంగా చూడడం. నా కోసం బ్రతికే వాళ్ళు ఎవరున్నారు మీలో? 1 2 3 4 5 6 అని ఒక రోజున అంటాడు. ఎందుకు? ఆయన దగ్గర నివసించేవారు నమ్మకస్తులు కాబట్టి. అలాంటి వారిని కనిపెడుతున్నాడంటే ఎంతమంది కనబడతారు సంఘంలో? ఆయన దగ్గర నివసించే పరిస్థితి కావాలి అంటే నేను నమ్మకత్వం కలిగి ఉండాలి. అందుకే దేవునితో యుగయుగాలు నివసించే గొప్ప స్థితి నమ్మకస్తుడికి. దయచేసి మనందరం అలా నమ్మకంగా నేను ఉండాలి, మీరుండాలి, మనం ఉండాలి అని మీరు అనుకోవాలి. అనుకొని నేను ఖచ్చితంగా దేవునితో నమ్మకంగా బ్రతుకుతాను, ఎందుకంటే ఆ దేవునితో యుగయుగాలు నేను ఉండాలని ఆశపడుతున్నాను. 2, దాసుడిగా ఉన్న నిన్ను అధిపతిగా ఉండి ఆపదల నుండి తప్పించబడతావు. ఎప్పుడు? నమ్మకత్వం ఉంటే. అంటే దాసుడు ఏమైపోయాడు? అధిపతి. దాసుడేమో అధిపతి అయిపోయాడు. అంతేకాదు ఆపద నుంచి కూడా ఏమవుతాడు? ఒకరొక రోజున తప్పించబడతాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూడండి. దానియేలు 6:4. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడి ఉంది, అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని. దానియేలు ఎలాంటి వాడు రాశాను చూడండి అక్కడ. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక అన్నాడు. అంటే దానియేలు ఏ నేరము, ఏ తప్పు, ఏ మోసము లేనటువంటి వాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? ఆయన్ని ఎలా రాయించడానికి ఇష్టపడ్డాడు గ్రంథంలో? దానియేలు నమ్మకస్తుడై. నిజంగా నమ్మకస్తుడమ్మా. దానియేలు ఎలా వెళ్ళాడు తెలుసా? వాస్తవానికి బబులోనికి వెళ్ళేసరికి దానియేలు బానిస, ఒక బానిస. యోసేపు ఎలాగైతే ఐగుప్తుకి వెళ్ళినప్పుడు బానిసగా వెళ్ళాడో, సేమ్ దానియేలు కూడా ఒక బానిసగానే వెళ్ళాడు. ఒక బానిసగా వెళ్ళి అక్కడ ప్రధానమంత్రికి హోదాలో కూర్చున్నాడు ఈయన కూడా. అంటే దాసుడిగా ఉన్న వ్యక్తి ఎలాగయ్యాడు? అధిపతి అయిపోయాడు. కారణం నమ్మకం. అందుకే ఆ మాట చదివించాను 6:4లో. దానియేలు నమ్మకస్తుడై. ఆ మాట చూసారా? నమ్మకస్తుడు. నమ్మకస్తుడు కాబట్టి నువ్వు దాసుడిగా ఉండడానికి కాదు, నిన్ను అధిపతి చేస్తాను అనుకున్నాడు. మరి ఈరోజు ఇక్కడ ఎంతమంది మనలో నువ్వు నమ్మకంగా ఉంటే దాసుడిగా కాదు, నువ్వు ఒక అధిపతి అవుతావు. నిన్ను ఒక పెద్ద నాయకుడిగా చేస్తాను, ఒక స్థాయిలోకి నేను తీసుకెళ్తాను. ఎప్పుడయ్యా? ఆయనకి నమ్మకం. దేవునికి కనుక నమ్మకంగా నువ్వు బ్రతకగలిగితే దేవుడు నీకున్న స్థాయిని మారుస్తూ ఉంటాడు, నీ స్థాయిని పెంచుతూ ఉంటాడు, తగ్గించడు. నీ స్థాయి పెరుగుతూ ఉంటుంది. అది కదా మనకు కావాలి. నా స్థాయిలో నేను అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండాలి అని అనుకునే ప్రతి వ్యక్తి కూడా దేవునికి నమ్మకంగానే బ్రతుకుతాడు. అందుకే దానియేలు నమ్మకస్తుడు. ఆ నమ్మకాన్ని బట్టి ఆఖరికి ఏమైంది? ఆపదల నుంచి ఏమయ్యాడు ఈయన? తప్పించబడ్డాడు. సింహాల బోన్లో వేసేశారు. మీరు ఎన్ని సింహాలు పెట్టినా, ఎన్ని క్రూరమృగాలు పెట్టినా దానియేలును తప్పించేవాడు ఎవరు? కారణం నమ్మకస్తుడు. అంటే నమ్మకస్తుడు ఆపద నుంచి కూడా తప్పించబడతాడా? ఎంతమంది ఎన్ని కుట్రలు చేశారో తెలుసా దానియేలు మీద? ఆ రోజున 6వ అధ్యాయం చదివితే ఎంతమంది కుట్ర చేశారో. అరే ఈడు బానిస కదా, ఈ బానిసేమో ఇప్పుడు మన మీద పెద్ద అయిపోయాడు, నచ్చట్లేదు ఎవరికి. అక్కడున్న రాజులకు నచ్చట్లే, అధిపతులకు నచ్చట్లే. అరే ఈడు మన కాళ్ళ కింద ఉండేవాడు ఇప్పుడేమో మన మీద నచ్చట్లేదు. మనుషులు అనుకుంటే కాదు కదా, దేవుడు అనుకున్నాడు. ఆయన బానిసే. కానీ ఏ దేవుడికైతే నమ్మకంగా బ్రతికాడో ఆ బానిసని తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టాడు దేవుడు. పైగా మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పడినా దానియేలును అక్కడ సింహాల బోన్లో వేస్తే సింహాలన్నీ నోరు మూసుకున్నాయట. సింహాలు దానియేలు ముందు నోరు మూసుకుని కూర్చున్నాయట. ఎందుకు అంటే నేను ఒకటే అంటాను, నమ్మకస్తుడు ఆపద నుంచి తప్పించబడతాడు. నమ్మకస్తుడు బానిసగా ఉండే స్థితిలోంచి అధిపతిగా చేయబడతాడు. ఇది నెంబర్ 2. చూసారా? నెంబర్ 3, ఆయుష్కాలాన్ని
అమ్మ ఆయుష్కాలను ఏం చేస్తారు? ఆయుష్ను పొందుకుంటారు. ఆయుష్ను పొందుకుంటారు. కొంతమంది చిన్నప్పుడు నాకు అమ్మమ్మ కాళ్ళకి దండం పెట్టుకునే వాళ్ళని. అమ్మమ్మ కాళ్ళు, తాతయ్య కాళ్ళు, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఆ కాళ్ళకు దండం పెట్టడం. కాళ్ళకు దండం పెట్టడం ఎప్పుడూ తప్పే కాదు, ఎవరు కాదు. తల్లిదండ్రులకు దండం పెట్టి కూడా మనం బయటికి వెళ్ళొచ్చు, అది ఎవరైనా తప్పు అనడానికి అవకాశం లేదు. కానీ నా తండ్రి దేవుడు కాదు. నా తండ్రి అంటే నాకు గౌరవం, నా తల్లి అంటే నాకు గౌరవం. ఎందుకంటే వాళ్ళ కడుపులోంచి పుట్టాను కనుక. కాళ్ళకు దండం పెట్టుకున్నంత మాత్రాన తప్పు కాదు. దేవుడు ఏది తప్పు అంటాడంటే ఆ తండ్రి తల్లి దేవుడు అనుకుంటే తప్పు అవుతుంది గ్రంథాన్ని బట్టి. గ్రంథాన్ని బట్టి దేవుడు అన్న భావనతో దండం పెట్టకూడదు. నా తండ్రి, నేను అతన్ని గౌరవిస్తాను. నా తల్లి, నేను కాళ్ళకి దండం పెట్టుకుని బయటికి వెళ్తాను, తప్పేమీ లేదు. ఒక అబ్బాయి అడిగాడు, అందుకే మీకు చెప్తున్నాను. ఇప్పుడు దండం పెట్టుకుంటే దేవుడికి కదండి దండం పెట్టాలి, తండ్రికి తల్లికి పెట్టచ్చా అన్న ప్రశ్న అడిగాడు ఒక ఆయన. నీ తండ్రికి తల్లికి నిర్భయంగా ధైర్యంగా నువ్వు దండం పెట్టచ్చు. అయితే వాళ్ళు దేవుడు అన్న భావంతో పెట్టకు. నాకు జన్మనిచ్చారు అన్న భావనతో పెట్టు, అది కరెక్ట్. ఎందుకు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశం ఆ ఆజ్ఞ గుర్తుండాలి. నేను తప్ప వేరొక దేవుడు లేడు. అయితే తల్లిదండ్రులు ఈ భూమి మీద నాకు జన్మనిచ్చారు కాబట్టి మనస్ఫూర్తిగా వారికి దండం పెట్టుకుంటాను, దండం పెట్టుకుని బయటికి వెళ్తాను. కాబట్టి ఆయుష్కాలను పొందుకున్నాడు వాళ్ళు ఆశీర్వదించేవారు. నానమ్మ వాళ్ళందరూ మీకు కూడా తెలుస్తుందమ్మా. నా ఆయుష్ కూడా నువ్వే పోసేసుకో అంటుంది ఆవిడ. అన్నారు కదా, నా ఆయుష్ కూడా, అరే మనవడా నా ఆయుష్ కూడా నువ్వే పోసేసుకోరా అంటుంది. నీ ఆయుష్ వద్దులేమ్మా, ఆవిడ అన్నంత మాత్రం జరిగిపోద్దా? ఇంకొక ఆయన అంటున్నాడు, అప్పుడు స్వామీజీ ఉండేవారు. ఆ స్వామి కాళ్ళకి దండం పెట్టుకుంటే దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు. ఆయన ఏది ఇచ్చినట్టు అనుకున్నా, దీర్ఘాయుష్మాన్ భవ అంటున్నాడు. 100 రూపాయలు తీసేసుకున్నాడు. దీర్ఘాయుష్మాన్ భవ కరెక్టే. నానమ్మ ఆశీర్వదించిన ఆయుష్ రాదు, స్వామీజీ ఆశీర్వదించిన ఆయుష్ రాదు. ఆయుష్నిచ్చేవాడు ఆయుష్ కాలాన్ని ఇచ్చే దేవుడే. హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు గ్రంథంలో. ఈ హిజ్కియా 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 31వ అధ్యాయం చూడండి ఒక్కసారి. హిజ్కియా 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. 20 31 20 చూడండి. 2వ దినవృత్తాంతాలు 31 20. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి నెంబర్ 1 చదవండి, అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయించు వచ్చెను. అమ్మ ఎలా చేశాడు పని? యథార్థత, అనుకూలము, 3వది నమ్మకం. అంటే హిజ్కియా యోధారాజే. ఈ యోధారాజుని హిజ్కియా దేవుని పనిలో ఎలా ఉన్నాడంటే తన వ్యక్తిగత జీవితంలో నమ్మకంగా ఉన్నాడు. హిజ్కియాకి ఏ రోగం వచ్చింది? యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఉంటుంది. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. యెషయా వెళ్ళాడు, హిజ్కియా నువ్వు చచ్చిపోతావు అన్నాడు. నువ్వు చచ్చిపోతావు అని హిజ్కియాకి యెషయా గారు వెళ్ళి చెప్తారు. హిజ్కియా గోడ తట్టు తిరిగి ఏడుస్తూ ఉంటాడు. అయ్యా, గోడ తట్టు తిరిగిపోయి కన్నీళ్ళు విడుస్తూ ఉంటాడు. నేను నీ సన్నిధిలో యథార్థ హృదయంతో ఎలా బ్రతికానో నీకు తెలుసు. దేవుడికి చెప్పుకుంటున్నాడు. నేను ఎంత నమ్మకంగా నీ పని చేశానో నీకు తెలుసు. నేనెంత అనుకూలంగా నీకు బ్రతికానో నీకు తెలుసు. ఎంత యథార్థతతో బ్రతికానో నీకు తెలుసు అని కన్నీళ్ళు పెట్టుకుంటే యెషయా మళ్ళీ వెళ్ళాడట. యెషయా, హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చారని చెప్పేసిరా. ఇదేంటి ఇప్పుడు వెళ్ళమన్నారు, చచ్చిపోతామని చెప్పమన్నారు, చచ్చిపోతామని చెప్పేశాను. కాదు 15 సంవత్సరాలు పెంచేసిరా అని యెషయాకి ఆశ్చర్యం. ఇప్పుడే చచ్చిపోమని చెప్పమన్నావు, మరలా వెళ్ళు, 15 years నువ్వు బతుకుతావని చెప్పేసిరా అని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పంపిస్తాడు దేవుడు. చూడండి, అంటే ఒకటేనండి, హిజ్కియా ఆయుష్కాలం పొందుకున్న స్థితిని ఎందుకు పొందుకున్నాడు? హిజ్కియా ఎలా బతికాడు? నమ్మకస్తుడు. అంటే తను చేసిన పనిలో దేవునికి ఎలా బ్రతికాడు ఆయన? నాకు అలాగే అనిపిస్తుంది. హిజ్కియా చేసిందంతా అనుకూలముగా, యథార్థముగా, నమ్మకంగా చేయడం వల్ల హిజ్కియా ఒక ఆయుష్కాలాన్ని దేవుడు పెంచాడండి. 15 సంవత్సరాలు పెంచాడు. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మరణకరమైన రోగంతో ఉంటే నువ్వు దేవుడికి నమ్మకంగా బ్రతుకు, ఏమో దేవుడు ఖచ్చితంగా నీ ఆయుష్ను పెంచుతాడేమో. నువ్వు ఒకవేళ భూమి మీద నీ అవసరం ఉంటే ఖచ్చితంగా నీ ఆయుష్కాలను పొడిగిస్తూ ఉంటాడు దేవుడు. నెంబర్ 4 అధికారిగా ఉన్న స్థితి. చూడండి, అధికారిగా ఉన్న స్థితి అన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం.
ఒక ధనవంతుడైన అధికారి యేసుప్రభు దగ్గరికి వస్తాడు. వస్తూ ఆయనతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ మాట చూడండి, 19:17 చదువుతాం. 19:17, 19వ అధ్యాయం 17వ వచనం. అతడు, చూడండి అందరూ, అతడు, బల మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారమై ఉండుమని వానితో చెప్పెను. అమ్మ, ఎన్ని పట్టణాలు ఇచ్చాడు? 10 పట్టణాల మీద అధికారిగా చేశాడట. ఎందుకు? ఒక మంచి దాసుడు అని చెప్పాడు. ఎందుకు అంటే కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వాదం ఎలా వచ్చింది అంటే 10 పట్టణాల మీద నువ్వు అధికారివి. యేసుప్రభు అంటున్నాడు 10 పట్టణాల మీద అధికారిగా చేశాడు. అందుకే అక్కడ రాశాను, అధికారిగా ఉన్న స్థితి ఎందుకు అలా మారిపోయాడు అంటే నమ్మకత్వం. మరొకసారి చదువుతాను చూడండి. బల మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారమై ఉండుమని వానితో చెప్పాను. అంటే చిన్న మాట, అక్కడ పట్టణాల మీద అధికారం ఇచ్చాడు. ఈరోజు దేవుడు కూడా మన జీవితంలో యవ్వన బిడ్డల కోసం చెప్తాను ఈ మాట. నువ్వు దేవునికి, నీ తల్లిదండ్రులకి నమ్మకంగా మీరు బ్రతకండి, ఖచ్చితంగా ఒక మంచి స్థాయిలోనే నిన్ను ఉంచుతాడు. ఒక మంచి స్థాయిలోనే నిన్ను ఉంచుతాడు దేవుడు. ఒక మంచి హోదాలోనే నిన్ను ఉంచుతాడు ఖచ్చితంగా. దేవునికి నమ్మకంగా ఉండి నీకు కని పెంచిన తల్లిదండ్రులకు నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు మంచి హోదాలను ఉంచుతాడు. ఒక మంచి స్థితిని దేవుడు ఇస్తాడు. నెంబర్ 5, ఒక సేవకుడిగా స్థిరపరిచి బాధ్యతలు అప్పగించే పరిస్థితి. అమ్మ, ఎవరికి సేవకుడిగా స్థిరపరుస్తాడు, ఎవరికి బాధ్యతలు అప్పగిస్తాడు అంటే నమ్మకంగా ఉన్న వ్యక్తికే. నమ్మకం లేని వాడికి దేవుడు సేవను అప్పగించడు. నమ్మకం లేని వాడికి దేవుడు సేవను అప్పగించడు, పైగా బాధ్యతలు కూడా అప్పగించడు. ఒక 2 మాటలు. 2 సేవకులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో, చాలామంది ఉన్నారు. ప్రాముఖ్యంగా కొత్త నిబంధనలో అపోస్తులుడైన పౌలు, ఆయన తయారు చేసిన తిమోతి, వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరు మాటల్లో ఒక మంచి భావన మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం చూడండి. మొదటి తిమోతి 1:12 చూడండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను క్షమించండి. మొదటి తిమోతి 1:12. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి తర్వాత నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను అనే నమ్మకమైన వాడిగా ఎవరు ఎంచారమ్మా? ప్రభు ఎంచాడు. చూసారా పౌలు గారిని ఎలా ఎంచాడు? పూర్వం ఎలాంటి వాడట పౌలు గారు? దోషకుడు, హింసకుడు, హానికరుడు, మంచివాడైతే కాదు, కానీ ప్రభువు నన్ను ఎంచాడు. ఎలా ఎంచాడట? ఒక నమ్మకమైన వాడిగా ఎంచాడు అని పౌలు. నన్ను నమ్మకమైన వాడిగా ఎంచాడు ప్రభువు. అందుకోసం పౌలు గారి చేత క్రొత్త నిబంధనలో సుమారుగా 14 పత్రికలు రాయించాడు దేవుడు. 14. క్రొత్త నిబంధన ఎన్ని పుస్తకాలు? 27. క్రొత్త నిబంధన ఎన్ని పుస్తకాలు? 27 పుస్తకాలలో అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాశాడు. ఎందుకు పౌలు గారినే దేవుడు ఎందుకు బాధ్యత అప్పగించాడంటే పౌలు నమ్మకమైన వ్యక్తిగా పనిచేశాడు. అంతే. నమ్మకం ఉన్నవాడికే బాధ్యతలు అప్పగిస్తాం కాదా? మా లోకంలో ఎవరినైతే మీరు నమ్ముతారో ఆ వ్యక్తికి బాధ్యతలు అప్పగిస్తారు. నమ్మకం లేని వ్యక్తికి బాధ్యతలు అప్పగించాం మనం. దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు తన సేవా పరిచర్యలో నమ్మకంగా చేయడం చూసి అతను నమ్మకమైన వాడిగా దేవుడు ఎంచి అతని చేత 14 పత్రికలు రాయించుకోవడం దేవుడు ఇష్టపడ్డాడు. సుమారుగా 14 పత్రికలు పౌలు గారు రాశారు. మిగతా వాళ్ళందరూ ఉన్న 1, 2. యోహాను గారు 5, యోహాను 5 రాశారు. పేతురు 2 రాశారు. అలా యోధా 1 రాశారు. ఆయన శిష్యుల్లో కొంతమంది రాశారు. కానీ అపోస్తలుల 12 మందిలో లేడు. ఈయన ఉన్నారా? లేడు. 12 మందికి లేనటువంటి గొప్ప ధన్యత 12 మంది తర్వాత వచ్చినటువంటి పౌలు గారికి దక్కింది. కారణం ఒకటే, అంత నమ్మకంగా ఉన్నాడనమాట. వాళ్ళ నమ్మకానికి ఇతని మీద దేవుడు పెట్టుకున్న నమ్మకం. అందుకే ఆయన ఇష్టపడ్డాడు దేవుడు. నమ్మకంగా ఉన్న పౌలుని సేవకుడిగా స్థిరపరిచాడు. ఆయన చేత బాధ్యతలు అప్పగించే పరిస్థితి. తర్వాత ఎవరు వచ్చారు పౌలు గారి తర్వాత? తిమోతి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. మొదటి కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనం.
మొదటి కొరింథీ 4:17 ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునకు తిమోతికి ముందు ఏమి రాయించాడు? నమ్మకమైన నా కుమారుడైన తిమోతి. ఈ మాట పౌలు గారు అంటున్నారు. నిజంగా ప్రభువులో చాలామంది ఉన్నా నమ్మకమైన వాడు తిమోతి బాగా ఇష్టం. అంతే కదండి, ఎంతమంది ఉన్నా మనకు కూడా కొంతమంది ఇష్టం ఉంటాం, కొంతమంది బాగా ఇష్టం ఉంటారు, కొంతమంది మనకు కూడా. అలాంటి నమ్మకం కాపాడుకున్న వారిలో పౌలు గారి దగ్గర ఎవరున్నారు? తిమోతి కనబడుతున్నాడు. అందుకే తిమోతికి దేవుడు పరిచర్య అప్పగించాడు. పౌలు గారి తర్వాత పౌలు గారు వెళ్ళిపోతూ ఎవరికి అప్పగించి వెళ్ళాడు? తిమోతికే. చాలామంది శిష్యులు ఉన్నారు, కానీ ద బెస్ట్ తిమోతి. ఈయనైతే రైట్ పర్సన్, నా తర్వాత పరిచర్య ఆయనకే ఇవ్వాలి అని ఆయన దగ్గర పెట్టుకుని నేర్పిస్తూ పౌలు తన కాలం చెల్లించారు, ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. అంటే పౌలు తర్వాత తిమోతి అంత గొప్పగా సేవ చేశాడు. 2 తిమోతి పత్రికలో ఒక మాట చదువుదాం చూడండి. 2 తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2 తిమోతి, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. ఏమన్నాడు చూసారా? పౌలు తిమోతికి రాస్తూ, తిమోతి నీ తర్వాత ఎలాగోవాలో తెలుసా? నీకు ఒక మాట చెప్తున్నాను విను. నీ తర్వాత ఎవరికైనా నువ్వు బాధ్యత అప్పగించాలంటే ఆ వ్యక్తికి ఏముండాలి? సామర్థ్యం ఉండాలి. సామర్థ్యంతో పాటు ఆ వ్యక్తి ఏముండాలి అంటే వాక్యం చెప్పగలిగే సామర్థ్యం ఉండాలి. 2 నమ్మకమైన వాడు అయి ఉండాలి. ఈ 2 ఉండాలి. ఏ సేవకుడికైనా సామర్థ్యం ఉండాలి, నమ్మకంగా ఉండాలి. సామర్థ్యము నమ్మకము ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి నువ్వు బాధ్యతలు అప్పగించు, ఇబ్బంది లేదు అని పౌలు తిమోతికి చెప్తూ ఉన్నారు. కాబట్టి నమ్మకత్వం వల్ల కలిగే ప్రతిఫలము సేవకుడిగా దేవుడు స్థిరపరచడమే కాకుండా బాధ్యతలు అప్పగిస్తాడు నమ్మకస్తులకే. తర్వాత 6వదేంటి? జీవ కిరీటం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 2:10. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదును. జీవకిరీటం అంటే పరలోకపు స్థితి. ఆ పరలోకంకు వెళ్ళే స్థితి ఎవరికిస్తాడు? మరణం వరకు, ఆఖరి కన్ను మూసే వరకు నువ్వు ఎలా ఉండాలి దేవుడికి? అదే అన్నాడు, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం. అంటే నమ్మకత్వం వలన నాకు కలిగే ప్రతిఫలం ఏంటి? జీవకిరీటం. నువ్వు నీ జీవితంలో డబ్బున్నా లేకపోయినా, ఆస్తులున్నా లేకపోయినా, ఐశ్వర్యాలున్నా లేకపోయినా, అంతస్తులున్నా లేకపోయినా, దేవుడికి మాత్రం నమ్మకంగా బ్రతుకుదాం. అలా బ్రతికితే దేవుడు నాకు జీవకిరీటం ఇస్తాడు. మరి లాజర్కి ఇచ్చాడా? లాజర్కి ఇచ్చాడు. పరదేశంలో ఉన్నాడంటే ఆయన పొందుకున్నాడు, కానీ ఏమీ లేవు భూమి మీద, ఆయనకి ఏమీ లేవు, కానీ పరదేశకు వెళ్ళిపోయాడు. అంతేనండి, మరణం వరకు క్రైస్తవులు ఎలా బ్రతకాలి? నమ్మకంగా. చివరిగా సామెతల గ్రంథం 28వ అధ్యాయం చదువుకుని మనం ముగించుకుందాం. చివరి మాటలు సామెతల గ్రంథం 28వ అధ్యాయం, ముందుగా 20. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మెండుగా అంటే 1 కాదు 2 కాదు, లెక్క పెట్టలేం. మెండు ఎక్కువ అంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలిగిను. దీవెన అంటే ఆశీర్వాదం. నువ్వు దేవుడికి నమ్మకంగా బ్రతుకు, నీ మీదకి దీవెన వస్తుంది. కానీ చాలా సందర్భాల్లో దేవునికి మనం నమ్మకంగా ఉండం కనుక కొన్ని సందర్భాల్లో మనకు ఆశీర్వాదం అనేది రాదు, పోగొట్టుకుంటాం. నిజంగా గుండెల మీద చేసుకొని చూడండి, నేను దేవునికి నమ్మకమైన వ్యక్తినేనా? నమ్మకమైన వ్యక్తి అయితే ఖచ్చితంగా దీవెన నీ మీదకి వస్తుంది. లేదంటే ఈ మాట తప్పు అవుతుంది. అంతేనా? ఇక్కడ రాయబడిన మాట తప్పు అంటాను నేను. ఎప్పుడు ఒకవేళ నేనైనా నమ్మకంగా బ్రతకపోవాలి, దీవెన రాలేదంటే ఎందుకు రాలేదు అంటే నేను నమ్మకంగా బ్రతకలేదేమో. అయితే దేవుడు ఒకటి రాయించాడు, ఆయన మాట తిరుగులేని మాట. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. 25 రెండో భాగం 25 2 లైన్. యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. దేవుని మీద నమ్మకం పెట్టుకున్నవాడు ఈరోజు కాకపోయినా రేపైనా నీ స్థితి వర్ధిల్లుతావు, నువ్వు బాగుంటావు. నీ ఆత్మీయ స్థితి అందరూ మాట్లాడుకుంటారు, నీ ఆత్మీయ స్థితి అందరూ చెప్పుకుంటారు.
ఎంత ఎదిగావో అందరూ మాట్లాడుకుంటారు. అలా దేవుని యందు నమ్మకం ఉంచితే దీవెన కలుగుతుంది, వర్ధిల్లుతావు. కాబట్టి ఈ రోజున నిన్నటి దినం మొదలుకొని నమ్మకంగా ఎందుకు ఉండాలి అంటే ఒకటే, యేసు ప్రభు నిన్ను నమ్మాడు, నిన్ను నమ్మి ప్రదానం చేసుకున్నాడు. మరి ప్రదానం చేసుకున్న యేసు ప్రభుకి నేను కూడా నమ్మకంగానే ఉండాలి. ఎందుకంటే భార్య కదా, భార్య భర్తకు నమ్మకంగా ఉండాలి. భర్త భార్యకు నమ్మకంగా ఉన్నాడు, కానీ భార్యగా నేను నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే నేను ఆయన సొత్తు. మనం ఎలాంటి వారంగా ఉన్నామట? నమ్మదగని వారం. ఆయనైతే ఎప్పుడు ఎలా ఉన్నాడు? నమ్మదగిన వాడే. ఇక్కడ కొంతమంది వ్యక్తులను చూసాం కదా, ఇలాంటి మీద మాత్రం దయచేసి మనం ఎవ్వరు నమ్మకూడదు. ఎందుకు? నేను మనుషులు నమ్మను, మనుషుల మీద ఆధారపడను అని తీర్మానం. ధనమును ఎప్పుడు నమ్ముకోవద్దు, మనస్సును నమ్ముకోకూడదు. అలాగే నీ బలాన్ని, నీ శక్తిని, నీ అధికారాన్ని, నీ హోదాని, నీ స్థితిగతులు నమ్ముకోకు. నువ్వు నమ్ముకున్న విగ్రహాలను కూడా నమ్ముకోకు, అవి నీకేమీ చేయలేవు. ఏమైనా మేలు పొందుకున్నాడు గొల్లియాతు? సొలొమోను బాగోలేదు పరిస్థితి. ధనవంతుడు ఆశ పరిస్థితులు బాగోలేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని నమ్ముకోవాలో వారు నమ్ముకోలేదు. అందుకే అన్నాడు ఇక్కడ, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, ఆయన ఆశ్రయంగా ఉంటాడు వారికి. చివరిగా ఇక్కడ చెప్పుకున్న మాటలన్నీ మరొకసారి చూడండి. నమ్మకత్వం వలన 7 ప్రతిఫలాలు ఉన్నాయి. మరి ఈ 7 మన జీవితంలో మనం పొందుకోవాలంటే మీరు నేను దేవునికి నమ్మకంగా బ్రతుకుతాం. నమ్మకత్వం పార్ట్ 1 మరలా చూడండి, వీడియో పెడతారు బ్రదర్. నమ్మకత్వం పార్ట్ 1 చూడండి. అలాగే నమ్మకత్వం పార్ట్ 2, నమ్మకమైన మనుషులు ఎలా ఉంటారు, నమ్మకస్తులకు లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే ఎందుకు నమ్మకంగా ఉండాలి. అసలు కొంతమంది గ్రంథంలో దేన్ని నమ్ముకున్నారు, దేన్ని నమ్ముకోలేదు. నమ్మకత్వం వల్ల నేను పొందుకునే ప్రతిఫలం ఏంటి, అలా ఉంటే ఏంటి, నాకేమొస్తుంది, నేను పొందుకునే ఆశీర్వాదం ఏంటి అంటే, ఇగో నువ్వు పొందుకునే ఆశీర్వాదాలు అలా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు మన జీవితంలో దేవుణ్ణి నమ్ముకుంటూ ఆయనకి మరణం వరకు నమ్మకంగా బ్రతికి మన జీవితాలు ఆయనకి సమర్పించుకుంటే నీ నమ్మకత్వాన్ని బట్టి ఒక ఉన్నతమైన స్థితిలో ఆయనతో చేర్చుకుంటాడు. చెప్పాను కదా, మొట్టమొదటిగా దేవునితో యుగయుగాలు నువ్వు ఉండే స్థితి ఎవరు పొందుకుంటారు? నమ్మకస్తుడే. కాబట్టి మనందరము కూడా దేవునికి నమ్మకస్తులుగా ఉండాలని, ఆ యుగయుగాలు దేవునితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.